కనక మహాలక్ష్మి విహారి ఇద్దరూ కూడా సంతాన లక్ష్మి వ్రతం చేయడానికి గుడికి వెళ్తూ ఉండడంతో ఇక సహస్ర ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బావ లక్ష్మి ఇద్దరు కలిసి ఆ వ్రతం చేయడానికి వీల్లేదు అని చెప్పి అంబికతో, పిన్ని నాకు ఒక మాట సాయం చేస్తావా? రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంబిక, ఈ సహస్ర నాకు తెలియకుండా ఏదో చేస్తుంది, ఖచ్చితంగా అదేంటో కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కిందకి వెళ్దామంటే అమ్మ నాన్న అక్కడే ఉంటారు, ఎలా అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ పైనుండి చూస్తూ ఉండగా ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఆల్రెడీ కిందకు వచ్చేస్తారు. అక్కడున్న పద్మాక్షి యమున వాళ్ళతో, ఈరోజు మా అల్లుడు గారికి మా అమ్మాయికి సంతాన లక్ష్మి వ్రతం గుడిలో చేయిస్తున్నాము, మేము వెళ్ళొస్తామండి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతారు. వీళ్ళు వెళ్ళిపోయారు. లక్ష్మి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి సహస్ర అనుకుంటుంది. ఇక వెంటనే ఇదే విషయం గురించి అంబికకి చెబుతూ ఉంటుంది. కొద్దిసేపటికి లక్ష్మి కిందికి వస్తుంది. లక్ష్మి కిందికి వచ్చిన తర్వాత అంబిక కావాలనే లక్ష్మికి పనులు అప్పగిస్తూ, ఏ లక్ష్మి, నా బట్టలు కొన్ని ఉతికి ఉన్నాయి, అవి నీ చేతులతో నువ్వే ఉతకాలి, ఉతికిన తర్వాత నువ్వే ఐరన్ చేయాలి, అవన్నీ కూడా చాలా కాస్ట్లీ బట్టలు, వాటిలో ఏ ఒక్కదానికి డ్యామేజ్ అయినా సరే నా సంగతి తెలుసు కదా అని చెప్పి అంబిక లక్ష్మిని బెదిరిస్తూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న సహస్ర, అమ్మయ్య మొత్తానికి పిన్ని దానికి పనులు అప్పగిచ్చింది కాబట్టి ఈ పనులన్నీ పూర్తి చేయడానికి దానికి కనీసం 2-3 గంటల సమయం అయినా పడుతుంది, కాబట్టి అది బయటకు వెళ్ళలేదు, వ్రతం చేయలేదు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో సహస్రకి ఫోన్ రావడంతో గదిలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క అంబిక కూడా సుభాష్ ఫోన్ చేస్తాడు, అర్జెంటుగా నీతో మాట్లాడాలి రాంబిక అని చెప్పి పిలుస్తూ ఉంటే, సరే ఇప్పుడే వస్తున్నానని చెప్పి అంబిక కూడా బయటకు వెళ్ళిపోతుంది. అంబిక బట్టలన్నీ కూడా వాష్ చేసి లక్ష్మి ఆరైపోతూ ఉంటే పండు అక్కడికి వచ్చి, లక్ష్మమ్మ ఈ బట్టలన్నీ నేను ఆరేస్తానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు పండు, అంబిక అమ్మగారు మరీ చెప్పారు కదా వీటి సంగతి నన్ను చూసుకోమని, ఇప్పుడు ఒకవేళ ఆవిడ చూస్తే తిడతారేమో అని చెప్పి అంటూ ఉంటే, తిట్టడానికి అంబిక అమ్మగారు లేరులే లక్ష్మమ్మ, బయటకు వెళ్ళారు, అయినా బట్టలు ఆరడానికి టైం పడుతుంది కదా, అవన్నీ ఆరిపోయిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఐరన్ చేద్దులే, అవతల మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా గుడిలో ఎదురు చూస్తూ ఉండుంటారు, వెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వస్తా కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి, అవును లక్ష్మి, అక్కడ మీ అమ్మ నాన్న ఇద్దరు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, త్వరగా వెళ్ళు, ఇంట్లో ఎవరైనా అడిగితే నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళావని చెప్తానులే అని వస్తా అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ వస్తాని హక్ చేసుకొని సూపర్ మార్కెట్ కానీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి గుడికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ముందుగానే గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విహారీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటండి అల్లుడు గారు అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి గౌరీ అంటూ ఉంటే, నేను కూడా అదే చూస్తున్నాను గౌరీ, ఈ పాటికి వచ్చేయాలి, నేను 8 వరకు వచ్చేయమని చెప్పాను, మరి వాళ్ళు ఇంకా రాలేదేంటో అని చెప్పి ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేస్తానుండు అంటూ ఆదికేశవులు విహారీకి ఫోన్ చేస్తాడు. అల్లుడు గారు మేము ఆల్రెడీ గుడికి వచ్చేసాం, మీరెక్కడున్నారని చెప్పి అంటూ ఉంటే, 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతాం మావయ్య గారు, వచ్చేస్తామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అలాగే బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. విహారీ లక్ష్మికి ఫోన్ చేసి, లక్ష్మి ఇప్పుడే మామయ్య గారు ఫోన్ చేశారు, త్వరగా బయలుదేరి రమ్మంటున్నారు, నువ్వు ఆల్రెడీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయావు కదా, నువ్వు వీధి చివరన నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను కార్లో నిన్ను ఎక్కించుకొని గుడికి తీసుకుని వెళ్తానని చెప్పి విహారీ అంటూ ఉంటే, అలాగే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి మెయిన్ రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. సహస్ర ఫోన్ మాట్లాడి కిందకు వచ్చేసరికి లక్ష్మి కనిపించకపోవడంతో లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి సీరియస్గా అడుగుతూ ఉంటుంది. నేనే ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతే సూపర్ మార్కెట్కి పంపించాను అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్కి కాకుండా ఖచ్చితంగా అట్నుండటు గుడికి వెళ్ళే ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి వెళ్ళిపోయింది కాబట్టి ఎలాగైనా భావన ఆపాలని చెప్పి సహస్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది.
విహారి గుడికని బయలుదేరి వెళ్తూ ఉంటే, ఆగు బావా, ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నావని సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారి, నా ఫ్రెండ్ ఒకతను ఊరి నుండి వచ్చాడు, వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి విహారి అనడంతో, ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా బావా, నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇదేంటి, సహస్ర కూడా వెళ్తానంటుంది, తను వెళ్తే లక్ష్మీ విహారీ సంతాన లక్ష్మి వ్రతం ఎలా పూర్తి చేస్తారని చెప్పి వస్తా మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఏం బావా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళడం నీకు ఇష్టం లేదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అది కాదు సహస్ర, నా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత నన్ను కలవబోతున్నాడు, నువ్వు కూడా నాతో పాటు ఉంటే వాడికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కావాలంటే నిన్ను ఇంకొకసారి బయటకు తీసుకెళ్తాను అని చెప్పి విహారీ సహస్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు. ఇక సహస్ర కూడా విహారీని కారులో ఫాలో అవుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం జరగకూడదు, ఏ గుడిలో వ్రతం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి బావని ఫాలో అవ్వాలి, ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి సహస్ర విహారీని ఫాలో అవుతూ ఉంటుంది. అలా విహారీ కారులో వెళ్తూ దారి మధ్యలో లక్ష్మిని కారులో ఎక్కించుకుంటాడు. ఇక ఇదంతా చూస్తున్న సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇంట్లో మాత్రం ఇద్దరి మధ్య ఏమీ లేనట్టుగా యాక్టింగ్ చేస్తారు, బయటకు వచ్చేసరికి భార్యాభర్తలుగా అతుక్కుపోతారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా డ్రామాలు ఆడతారో నేను కూడా చూస్తాను, ఈరోజు అటు ఇటు తేల్చేస్తాను అని చెప్పి సహస్ర విహారీని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక మధ్యలోకి వచ్చేసరికి సహస్ర కారులో పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోతుంది. ఈ కారు ఇప్పుడే ఆగిపోవాలా, బావ వాళ్ళు ఏ గుడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోపక్క గౌరీ ఆదికేశవులతో, ఏమయ్యా, ఆ ఇంట్లో సహస్ర అమ్మగారి అత్తయ్య గారు ఉన్నారు కదా, అదే యమున అని, ఆవిడ చాలా మంచితనంలాగా ఉంది కదా, ఆవిడకు మన కూతుర్ని అల్లుడిని పరిచయం చేద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆవిడ ఇంట్లో ఉంది కదే, ఎలా పరిచయం చేస్తావో, ఇంటికి రమ్మంటే అలా వేరే వాళ్ళ ఇంటికి రావడం బాగోదని చెప్పి అబ్బాయి అమ్మాయి రానంటున్నారు, మరి ఇప్పుడు వాళ్ళని ఎలా పరిచయం చేయాలని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. దాంతో గౌరీ, ఒక పని చేద్దాం, ఆవిడ్ని ఇక్కడికి రమ్మందామని చెప్పి ఒకసారి నీ ఫోన్ ఇలా ఇవ్వు, నేను చేస్తానంటూ యమునకి ఫోన్ చేస్తుంది. హలో, నేనండి ఆదికేశవులు గారి భార్య గౌరీని మాట్లాడుతున్నాను. ఈరోజు గుడిలో మా అల్లుడు గారికి మా అమ్మాయికి సంతాన లక్ష్మి వ్రతం చేయిస్తున్నాము, మీరు ఒకసారి గుడికి వస్తారా, మా అమ్మాయిని మా అల్లుడు గారిని పరిచయం చేస్తానని చెప్పి గౌరీ అంటూ ఉంటే, తప్పకుండా వస్తానండి అని చెప్పి యమున కూడా గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు గుడికి రాగానే ఆదికేశవులు గౌరీ ఇద్దరు వాళ్ళని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక పంతులు గారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఇప్పుడు మీరు కోనేటిలో స్నానం చేసి రండి అని చెప్పి అంటూ ఉంటే, విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి కోనేటిలో స్నానం చేసి వస్తారు. తర్వాత గుడి చుట్టూ కూడా వాళ్ళిద్దరూ పొర్లు దండాలు పెడతారు. ఆ తర్వాత ఈ బట్టలు మార్చుకొని రండమ్మా అని చెప్పి మీ ఇద్దరికి కొత్త బట్టలు తెచ్చామని ఆదికేశలో గౌరీ చెప్పడంతో లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా కొత్త బట్టలు వేసుకొని పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అలా పంతులు గారు వాళ్ళిద్దరి చేత పూజ జరిపిస్తూ ఉంటే సంతాన లక్ష్మి వ్రతం పూర్తయినట్టే. చివరగా ఈ జంట అరటిపళ్ళను తీసుకుని వెళ్ళి ఆ చెట్టుకి ఇద్దరు కలిసి కట్టండి, అప్పుడు త్వరలోనే మీకు కవల పిల్లలు పుడతారు, ఆ దేవుని అనుగ్రహం మీ మీద ఉంటుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత విహారీ లక్ష్మితో పదలక్ష్మి అని చెప్పి సైగ చేసి చెట్టు దగ్గరికి తీసుకుని వస్తాడు. లక్ష్మి ఆ జంట అరటిపళ్ళు చెట్టు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు విహారీ లక్ష్మిని ఎత్తుకొని ఆ అరటి పళ్ళను రావి చెట్టుకి కట్టిస్తాడు. ఇక ఇంతలో యమున గుడికి వచ్చి ఆదికేశవులకి ఫోన్ చేస్తుంది. నేను యమునను మాట్లాడుతున్నానండి, మీరు ఎక్కడున్నారని చెప్పి అంటూ ఉంటే, మేము రావి చెట్టు దగ్గర ఉన్నామని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నేను ఇప్పుడే అటువైపుగా వస్తున్నాను అని చెప్పి యమున రావి చెట్టు దగ్గరికి వస్తుంది. ఇక అలా విహారీ లక్ష్మిని ఎత్తుకొని అరటి పళ్ళను చెట్టు కట్టిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన యమున వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ తన చేతిలో ఉన్న పూల సజ్జని కింద పడేస్తుంది. అప్పుడు
గౌరీ అయ్యో అన్ని సామాన్లు కింద పడిపోయాయే అని చెప్పి వాటన్నిటిని ఏరి ఆ పూల సజ్జలో పెడుతూ ఉంటుంది. యమున మాత్రం విహారిని లక్ష్మిని చూసి షాక్ అవుతూ ఉంటే విహారి టెన్షన్గా యమునని చూస్తూ ఉంటాడు. గౌరీ ఆదికేశవులు ఇద్దరు కూడా లక్ష్మిని విహారిని పరిచయం చేస్తూ అదిగోండి మా అమ్మాయి మా అల్లుడు గారు అని చెప్పి విహారిని చూపిస్తూ ఉంటే యమున ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ విహారి లక్ష్మి భార్యాభర్తలన్న నిజం తెలుసుకుని కళ్ళు తిరిగి పడిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.